నమస్తే, ఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలుగా చూసినట్లయితే, మొదటగా ఈనాడు పత్రికను తీసుకున్నట్లయితే, నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం, పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎసెన్షియా తరహా ప్రమాదాల వల్లే రాష్ట్రంలో 5 ఏళ్లలో 120 మంది మృతి. ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు సీఎం చంద్రబాబు. పెట్టుబడులు పెడుతున్నాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానిస్తాం. అదే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించే విషయంలోనూ కఠినంగా ఉంటాం. ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయాలైతే 25 లక్షలు. ఎసెన్షియా ఫార్మా కర్మాగారంలో సీఎంతో తమ ఆవేదన చెప్పుకుంటూ విలిపిస్తున్న బంధువులు, బాధితులు. అచ్యుతాపురం సెజలో ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం. బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ. ఆధారపడవద్దు, అండగా ఉంటామని భరోసా. ఈ ఎసెన్షియల్ పరిశ్రమ యొక్క ప్రమాదంలో గాయపడిన వారిని మరియు మృతుల కుటుంబాలను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అచ్యుతాపురంలో ఎసెన్షియల్ కర్మాగారం నందు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ఈ ఎసెన్షియల్ కర్మాగారం నందు సంబంధించిన ప్రమాదం కేవలం ఎక్కువ నిర్లక్ష్యంతోనే, అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగస్తులు లేక పూర్తి నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది నివారించదగ్గ ప్రమాదం అయినప్పటికీ కూడా కేవలం పరిశ్రమల అధిపతులు మరియు ఉద్యోగస్తుల నిర్లక్ష్యం, అక్కడ అవగాహన లేమి వల్ల ఈ ప్రమాదం జరిగిందనిగా చెప్పుకోవచ్చు. బాధితుల్ని, మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రతి మృతుల కుటుంబానికి 1 కోటి చొప్పున పరిహారం. తీవ్రంగా గాయపడితే వాళ్ళకి 50 లక్షలు, మామూలుగా కొంచెం తక్కువగా గాయపడితే వాళ్ళకి 25 లక్షలు వంతున పరిహారం ప్రకటించడం జరిగింది. పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు. కుట్రలో ప్రధాన పాత్రధారి నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, పొంగనూరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డిలకు ప్రమేయం. వీరిపై కేసులు పెట్టాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక. మన గ్రామాల్ని మనమే పాలించుకుందాం. గ్రామ సభలకు తరలిరండి. గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్తో ఆదాయం పెంచుదాం. పర్యావరణ హిత పరిశ్రమల కోసం 3 నెలల్లో కార్యాచరణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈరోజు అన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి పంచాయతీలో ఈరోజు గ్రామ సభ అనేది జరుగుతుంది. ఈ గ్రామ సభలో గ్రామ ప్రజలు వాళ్ళకుండే సమస్యలన్నింటినీ కూడా చెప్పుకునే అవకాశం లభిస్తుంది, చర్చించుకునే అవకాశం ఉంది. అంటే గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలలో అందరూ కూర్చొని అధికారులతో కూడా కలిసి వాళ్ళ సమస్యలను వాటన్నింటిని చర్చించుకొని వాటిని పరిష్కరించే విధంగా ఆలోచన జరుగుతుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. మా పల్లె బంగారం. కోనసీమ జిల్లాలో సీఎం, అన్నమయ్య జిల్లాలలో డిప్యూటీ సీఎం గ్రామ సభలకు హాజరు. క్రైమ్ సీన్ మార్చేశారు. జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోండి. కేంద్రం, రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశం. సమ్మె విరమించిన వైద్యులు. కేరళలో జరిగిన జూనియర్ వైద్యురాల యొక్క అత్యాచార తదనంతరం హత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు యొక్క దర్యాప్తులో భాగంగా సుప్రీంకోర్టుకి కేసు పూర్వపరాలు ఈరోజు వివరించడం జరిగింది. నిన్న జూనియర్ వైద్యురాల యొక్క ఈ అత్యాచార ఘటనపై క్రైమ్ సీన్నే మార్చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారకుడు ప్రిన్సిపాల్ అని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. యుద్ధ భూమిలో పరిష్కారాలు దొరకవు. వార్సాలో గురువారం పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్తో ప్రధాని మోడీ. యుద్ధభూమిలో పరిష్కారాలు దొరకవు. ఉక్రెయిన్ పశ్చిమాసియాలో సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరం. పోలాండ్ పర్యటనలో మోదీ వ్యాఖ్యలు. కీవ్కు బయలుదేరి వెళ్లిన ప్రధాని నేడు జెలెన్స్కీతో భేటీ. జోగి రమేష్ను ప్రశ్నిస్తుంటే పొన్నవాళ్ళు జవాబులు. హైకోర్టులో పోలీసుల తరపున సిద్ధార్థ లోద్రా వాదనలు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో జోగి రమేష్ని నిన్న
విచారణకు పిలవటం జరిగింది. జోగి రమేష్ విచారణలో నోటీస్ ఇచ్చి సెల్ ఫోను అతని మొబైల్ ఫోన్ అప్పచెప్పమని తాకీదులు ఇచ్చినప్పటికీ కూడా అతను మొబైల్ ఫోన్ అప్పచెప్పట్లేదు. మరియు అడిగినటువంటి ప్రశ్నలకి లేదు లేదు తెలియదు అనే సమాధానం మాత్రమే చెప్తున్నాడు. అతను అడుగుతుంటే మధ్యలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి జవాబులు ఇస్తున్నాడు. కాబట్టి మీరు మీ మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోండి అని సిద్ధార్థ లోద్రా, ప్రభుత్వ తరపున సిద్ధార్థ లోద్రా హైకోర్టులో వాదించడం జరిగింది. అంటే హైకోర్టు జోగి రమేష్ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కొన్ని రోజుల పాటు ఆగండి అని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులు ఇంకొక రోజు పొడిగించడం జరిగింది. 2 తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అదేవిధంగా ఈ ఇసుక ప్రాబ్లం అనేది రోజు రోజుకి పెరుగుతున్నట్టు ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తున్నది. కాకపోతే ఈరోజు ఇంకా 24 లక్షల టన్నులు యార్డ్లో ఉంది. ఈ యార్డ్లో నుంచి తెచ్చుకోవడానికి కొన్ని విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మైనింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ వెహికల్స్ని అనుమతించాలి. ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర దీనికి సపరేట్గా ఒక ఆఫీస్ పెట్టి అక్కడ స్లిప్పులు రాయాలి. ట్రాక్టర్కి 4.5 టన్ను, 6 టైర్స్కి 10 టన్నులు, 10 టైర్కి 18 టన్నులు, 12 టైర్లకి అయితే 21 టన్ను. అవి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనేది కిలోమీటర్ను బట్టి వాటి విధానాలను ప్రకటించడం జరిగింది. వచ్చే నెల నుంచి కొత్త పాలసీ వస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది. వీలైనంత త్వరగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఇసుకలోని ఇబ్బందులు తొలగించాలి. ఎందుకంటే దాదాపు రోజువారీ లేబర్ కార్యక్రమాలు జరిగే విధంగా రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళందరూ అనేక వ్యాపారాలు ఇవన్నీ కూడా ఇసుక మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇసుక పాలసీని తొందరగా ప్రకటించి పారదర్శకంగా ఇసుకని ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి. ఇది ప్రజలు చేస్తున్న ప్రధానమైన డిమాండు. దీని మీద ఎంత వీలైతే ఎంత తొందరగా చర్య తీసుకుంటే అంత మంచిది. లేకపోతే ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ కొంతమంది అధికారుల అలసత్వం వల్ల, పోలీస్ డిపార్ట్మెంట్ ఓవర్ యాక్షన్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉచిత ఇసుకని ప్రకటించినప్పుడు ట్రాక్టర్లు నదిలో నుంచి తెచ్చుకుంటున్నప్పుడు వాటిని అరెస్టు చేయకూడదు. అరెస్టు చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకవైపు ట్రాక్టర్లు ఎవరికైతే వాళ్ళు సొంత ట్రాక్టర్లు నదిలో పోయి ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు, మళ్ళీ వాటిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నేను మరీ చెబుతున్నాను. దాదాపు ఇప్పుడు 3-4 వీడియోలు ఇసుక గురించి చెప్పాను. ప్రభుత్వం తొందరగా మేలుకొని దీని మీద ఒక పరిష్కారం చూపాలి. ప్రజలకు వెంటనే సులభతరం చేసి వెంటనే ఇసుకను అందించాలి. లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఎంత తొందరగా మేల్కొంటే అంత మంచిది. ఇది నా విన్నపం. మరొక వీడియోలో మరొక ముఖ్య అంశంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.